ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దుతిరుగుడు పంట దళార్ల పాలవుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని అలీపూర్ సొసైటీ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతుల నుంచి పంటను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం బాధ్యత నెట్టేస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళార్లకు తక్కువ ధరకే అమ్ముకొని తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి 1-2 రోజుల్లో మిగిలిపోయిన పొద్దుతిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పంట ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులకు నేను అండగా ఉంటా, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మేమందరం అండగా ఉంటాము. మీ ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేస్తాము. మేము బీఆర్ఎస్ పార్టీ లెక్క చేయము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు పొద్దుతిరుగుడు ఈ సన్ఫ్లవర్ ధాన్యాన్ని తీసుకొచ్చి దాదాపుగా ఇప్పుడు 50 రోజులు గడిచిపోయి 2 నెలలకు దగ్గరకు వస్తుంది. అంటే వాళ్ళు పోసి అప్పటికే 4 రోజులు అవుతుంది. మీరు కాంట బంద్ చేసి 50 రోజులకు వస్తుంది. కాంట బంద్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి నాదుడు లేడు, మరి ఇక్కడ కొనుగోలు చేసేటువంటి నాదుడు లేడు. ఏమన్నా అడిగితే ఇవాళ కేంద్రంలో 270 టన్నులు మరి కేంద్ర ప్రభుత్వం కొన్నది, మరి మిగతాది రాష్ట్ర ప్రభుత్వం కొనాలని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే కాలం ఎల్లదీస్తున్నారు తప్పితే మరి ఇక్కడ రైతుల గురించి పట్టించుకొని మరి ఒక పొద్దుతిరుగుడుని మరి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడతలేదు. ఈ ధాన్యాన్ని కనుక కొనుగోలు చేయకుంటే, ఈ పొద్దుతిరుగుడుని కనుక మీరు కాంట పెట్టకుంటే మరి ఇక్కడ రైతులు కూడా మరి దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన.